హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను. ఏంటంటే ఆ స్వీట్ సేమియా సగ్గుబియ్యం పాయసం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ వేయించుకున్న వాటిని ఒక సపరేట్ గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని అదే వేయించుకున్న సేమ్ గిన్నెలో మళ్ళీ సేమియాలు వేసేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పక్కన ఒక గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి. అవి కొంచెం ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాలని అందులో యాడ్ చేసేసుకొని ఈ సేమియా సగ్గుబియ్యంని కలిపి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇవైతే చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకొని ఈ మూడింటిని కలిపి మళ్ళీ బాయిల్ చేయాలి. ఇవి చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత పంచదార లేదా బెల్లం, అది మన ఆప్షను. నేనైతే బెల్లం వేసేసుకున్నానండి. ఈ బెల్లంతో కూడా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇవి దగ్గరగా మంచిగా ఉడికిన తర్వాత ఇలాచీ యాడ్ చేసేసుకోవాలి. ఇలాచీ యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవడమే. అంతే, టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేళ్ళండి.